ఇక చెట్టు కాకరకాయ చెట్టు అండి. ఇక కాకరకాయ ఇగో చిన్న చిన్న విత్తనాలు కూడా ఉన్నాయి. ఇదేమో బొప్పాస్ చెట్లు. బొప్పాస్ చెట్లు ఇదండి. జామ చెట్టు. జామ చెట్టు ఇదేమో పెద్ద జామ చెట్టు. ఇదిగో. కాయలు బాగుంటాయి. కాయలు అంటే ఎట్లుంటాయి అంటే షుగర్ తినొచ్చు, షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చు అని అంటారు సార్. అట్లా నీరు ఎక్కువ ఉంటుంది, గింజ తక్కువ ఉంటుంది. ఇదిగోండి చిక్కుడుకాయ. చిక్కుడుకాయ చెట్టేశారు. మా అమ్మగారు చిక్కుడుకాయ చెట్టేశారు. ఇది నా స్థలం. ఇదంతా నా స్థలం. స్థలంలో వేశారు. ఇదంతా ఇక తులసి చెట్టు. కాకరకాయ చెట్టు. ఇదిగోండి తులసి చెట్టు. ఇక తమలపాకుల చెట్టు. అది మక్కోళది. ఇది మా చెల్లోళ్ళది ఇల్లు. నాదే ఖాళీ స్థలం. ఇల్లు వేసుకోవాలని వెయ్యాలి. ఇదిగోండి నా దొడ్లో ఇది రణపాలాకు అంటండి. ఈ రణపాలాకుని దెబ్బలు తగిలినా, నొప్పులు వచ్చినా ఈ ఆకును కోసి వేడి చేసుకోవాలంట. వేడి చేసుకొని ఆ నొప్పుల దగ్గర, వాపుల దగ్గర పెడితే తగ్గుతాయి అంట. రణపాల చెట్టు అది. ఇదిగోండి కొండపిండాకు. ఇది కొండపిండాకు. పచ్చడిలో కొద్దిగా ఆకేసుకోను, లేదా పప్పులోనో కొద్దిగా ఆకేసుకొని తింటే కొండపిండాకు ఫ్రీ మోషన్ అవుతుంది అంటారు. గులాబీ చెట్లు. ఇక వామ చెట్టు. వామ చెట్టు. ఇది మా ఇల్లు. అమ్మగారు మా ముగ్గురికి రాసి ఇచ్చింది.